వరకు చూసాము. ఈ సంవత్సరం కొంచెం 45 దాకా కూడా వెళ్తున్నాము. ఇంకా పెరుగుతుంది. మనకేం ఎండలు, దుబాయ్లో ఏమో వర్షాలు, అక్కడ ఏరోప్లేన్స్, బస్సులు, ఇంకా అసలు అన్నీ, అసలు వాళ్ళకు వర్షాలే ఉండవు. చూసారా పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో? అలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు బైబిల్తో కంపేర్ చేసుకోవాలి. మనకి ఇది ఇవ్వబడింది కదా, ఇందులో అన్నీ ఉన్నాయి. దీన్ని ఎంతగా నువ్వు ప్రేమిస్తావో దీనిలో అన్నీ ఉన్నాయి. దేవుడు అన్నాడు, నేను అన్నీ మీకు ముందే చెప్పా. అందుకని మనం ఎప్పుడు దీన్ని కంపేర్ చేసుకోవాలి. దీన్ని ఎప్పుడు హానర్ చేయండి, దీన్ని ఎప్పుడు పైగా ఉంచండి. లేచి నిలబడ్డప్పుడు కూడా కాళ్ళ దగ్గర పెట్టుకోగాకు. నువ్వు అలా చెప్తున్నావు. నా విషయం నేను చెప్తున్నా. బైబిల్ మీద నేను ఎప్పుడు ఏ పుస్తకం పెట్టను, పాటల పుస్తకం కూడా పెట్టను. బైబిల్ని ఎప్పుడు హానర్ చేయి. దానికోసమై నేను రీహాలు కూడా కొనుక్కున్నా. ముస్లింని అడిగి రీహాల్ అని ఉంటుంది ఇలా. వాళ్ళు పరిశుద్ధ గ్రంథము, నేను ఒకసారి పరిశుద్ధ గ్రంథం మీద మీరు బాత్రూంలోకి తీసుకెళ్తున్నారు అన్నాడు ఒకసారి ముస్లిం. అయితే ఇది పరిశుద్ధ గ్రంథమేనా అన్న నేను. అవును అన్నాడు. మరి ఎందుకు నువ్వు నమ్మట్లేదు? కాబట్టి గుర్తుపెట్టుకో, దీన్ని ఎప్పుడు హానర్ చేయి. ఇందులో అన్నీ ఉన్నాయి. నీ జీవితానికి కావాల్సినంతా ఉంది ఇందులో. ఇప్పుడే పాడాం కదా, ఏ కొదువు లేదని పాడాం. కొదువులు లేవా? ఉన్నాయి. కొదువులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మనలో కొంతమంది కొన్ని కష్టాల ద్వారా వెళ్తున్నారు, కొంతమంది కొన్ని వ్యాధుల ద్వారా వెళ్తున్నారు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ప్రభు సన్నిధిలోకి వచ్చాము, ప్రభు యొక్క వాక్యాన్ని విందాము. ఒక్క అరగంట పర్లేదు. కొంతమందికి ఏసీ చర్చీలు ఉన్నాయి. ఏసీ చర్చిలో ఉన్నా నీ హృదయం అక్కడ లేకుండా ఎక్కడో ఉంటే ఉపయోగం ఏముంది? ఇలాంటి పరిస్థితిలో కూడా ప్రభు ఏం మాట్లాడతాడు? ప్రభు యొక్క స్వరం ఏంటి? మనుషులను చూడగాకు. ఏం వర్తమానం వస్తుంది? ప్రభు ఏం మాట్లాడినై ఉన్నాడు? నాలో ఏ తప్పిదాలు ఉన్నాయి? నేను ఎలాగున్నాను? మనం ప్రతి దినము ప్రభువుకు దగ్గరగా రావాలని ఆయన యొక్క ఉద్దేశం. అందుకనే మనం ఎప్పుడు సజీవుడైన దేవుణ్ణి వెతుక్కోవాలి. మనకు ప్రతి ఆదివారము ఈస్టరే. ఈస్టర్ పండుగ రోజే కాదు, కానీ ఈస్టర్ పండుగ రోజు అందరు ఎక్కడికి పోతున్నారు? సమాధుల దగ్గరికి వెళ్తున్నారు, మృతుల్లో ఎతుక్కుంటున్నారు. చచ్చిపోయిన వాళ్ళకి పూలు, పండ్లు, స్వీట్లు సమాధుల మీద పెట్టి, ఆయన చనిపోయేటప్పుడు ఆయనకి ఇదంటే ఇష్టం. ఇంకా నువ్వు అలాంటి స్థితిలో నిర్జీవమైన వాటిని వెతుక్కుంటున్నావేమో, అది చెక్ చేసుకోవాలి. అలవాట్లు, ఆచారాలు, అవి దేవునికి అసలు ఇష్టం ఉండదండి. నువ్వెంతగా దేవునికి దగ్గరగా రావటానికి కోరుకుంటావో దేవుడు అంతగా సంతోషిస్తాడు. నీకు కూడా సంతోషం ఉంటుంది. ఎప్పుడు మన సంతోషం పోతుంటుంది తెలుసా? ఆచారాలు, అలవాట్లు, తర్వాత మనుషుడు చెప్పే అన్నీ మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే మన యొక్క సంతోషం పోద్ది. నువ్వు అనుకోవచ్చు ఇంత కొద్ది మందే ఉన్నారు కదా అని. దేవునికి ఎప్పుడు కావాల్సింది ఏంటంటే క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలి. క్వాలిటీ కావాలి. ఇజ్రాయెల్ జనాంగం ఇంత చిన్న దేశము, చిన్న దేశం, మన ఆంధ్ర అంతా కూడా ఉండదు. అందులో ఉండేది ఎంతమంది తెలుసా? 1 కోటి కూడా లేరు, 90 లక్షల మంది. వాళ్ళే నా స్వాస్థ్యం అన్నాడు. పొద్దున ఉదయకాలం ఆరాధనలో చూసాం, నా సొంత గొర్రెలు, మై ఓన్ షీప్, మై షీప్. ఎంత ఆశ్చర్యం వేస్తుందండి. అసలు నువ్వు నేనేంటి? మనకు అసలు తెలివిలేని వాళ్ళము, దౌర్భాగ్యులము, దిక్కుమాలిన వారము, ఎక్కడో అధమస్థితిలో ఉన్న నిన్ను నన్ను నా గొర్రె. ఎంత నీకు ఆశ్చర్యం వేయట్లేదా? నువ్వు నా గొర్రె అని ఆయన పిలుస్తుంటే నేను ఇష్టం వచ్చింటే ఆయనకు వస్తా మందిరానికి. నువ్వంటే నాకు లెక్కే లేదు. నువ్వెప్పుడొచ్చినా ఇదే నీ యాటిట్యూడ్. ఆదివారం పరిగెత్తుకొని, ప్రభా నువ్వు నాతో మాట్లాడేది. నువ్వు ఎంతమంది ప్రార్థన చేసుకొని వచ్చారు, ప్రభా ఈ దినము నాతో మాట్లాడటానికి? నేను ఎప్పుడు చూస్తూ ఉంటా ఆరాధన వర్తమానం కానీ బల్ల వర్తమానంలో, ప్రభు మనుషులను చూడగాకు. మనుషుడు దేవా ఏం మాటలు తెస్తాయి, ఎలాగా నిన్ను ఆరాధించగలను? ఆ ఆశ నీకుంటే ఆశగల ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తాడు. లైవ్లీగా ఉండు, సజీవుడైన దేవునితో సజీవంగా జీవించు. నిర్జీవమైన క్రియల మీద ఎప్పుడు మనసు ఉంచగాకు. 1 అరగంట ప్రభు నువ్వు నాతో ఏం మాట్లాడినాయి ఉన్నావు నాలో. ఇంకా చూడండి, ప్రభు వచ్చే పర్యంతం వరకు ఏ పరిపూర్ణులను కాము మనం.
నువ్వు అనుకుంటావు నేను చాలా మంచివాడిని, నేను పరిపూర్ణమైన వ్యక్తిని, వాళ్ళకంటే నేను చాలా మంచివాడిని అని అనుకుంటావు. నిన్ను గురించి నువ్వు చెప్పుకునే సాక్ష్యం నిలవదు. దేవుడు చెప్పాలి మనల్ని గురించి, నా హృదయానుసారుడైన మనుష్యుడు, నా ఇల్లంతట్లో మంచివాడని ప్రభువు చెప్పాలి నిన్ను గురించి. చాలాసార్లు మనం చెప్పుకుంటాం మనల్ని గురించి, అబ్బో నేనెంత, అసలు మీటింగ్ పెట్టల్లా పొగుడుకుంటుంటారు కొంతమంది. ఇక పెళ్ళిళ్ళు అయితే అబ్బో మా ఇంటి పేరోళ్ళు, అబ్బో అబ్బబ్బబ్బా దున్నా వాళ్ళ ఫ్యామిలీ ఎంత గొప్పదో, పిల్లి వాళ్ళ ఫ్యామిలీ ఎంత గొప్పదో, అబ్బబ్బా యేసులు ఉన్నారు. ఈ లోకంలో చెప్పుకోవడానికి సిగ్గు లేదా? అలాంటి సిగ్గు పడాల్సిన విషయాల్లో గొప్పలు చెప్పుకుంటున్నారు. మానవుడిగా నీ బతుకెంత? దేవుడు కోరుకునేది ఏంటంటే ఆత్మీయమైన విషయాల్లో ప్రభువుకు దగ్గరికి రావాలి. ఆత్మీయతకి కాకుండా నువ్వు వేరే విషయాలు ఏవి చేసినా దేవుడు ఇష్టపడడు. అందుకనే మానవులు ఎందుకు సంతోషం లేకుండా ఉంటున్నారంటే వాళ్ళు కల్పించుకున్న విషయాల్లో సంతోషిస్తున్నారు కాబట్టి ప్రభువుకు దగ్గరగా రావడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఒక బర్త్డే జరుపుకుంటున్నావంటే నువ్వు సమాధికి దగ్గర అవుతున్నావు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోగాకు. గుర్తుపెట్టుకో, బైబిల్ దేవుని వాక్యాన్ని భూమి ఆకాశాలు గతించినా కానీ దీని మాటలు గతించవు. ఇందులో అన్నీ వ్రాయబడ్డాయి. ఇప్పుడు ఇజ్రాయెల్కి యుద్ధం రాబోతుంది, ఆ పరిస్థితులు అన్నీ కూడా ఇందులో చెప్పబడి ఉన్నాయి. ఎంత గొప్ప ధన్యులము! ఈనాడు ఇజ్రాయెల్ జనాంగం చుట్టూ కూడా శత్రువులే, అయినా దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఒక అరగంటలో ప్రభువు మనతో మాట్లాడినట్లు చూద్దాం. ఒక మాట చదువుకుందాం బైబిల్లో. చదువుకొని మనమేంటో మన పరిస్థితి ఏందో దేవుడు ఈ వాక్యంలో చూపిస్తాడు. వాక్యం అనేది ఒక అద్దం లాంటిది. ఈ అద్దం నీకు చూపించినప్పుడు 3 రకాలుగా జనాలు రియాక్ట్ అవుతారు. ఒకరేమో అబ్బా మచ్చ ఉంది నేను తుడుచుకుంటాను అనుకుంటాడు. ఇంకొంతమంది మచ్చ అందరికీ లేదా, అందరికి ఉందలే. ఇంకొకడు ఏందా అని చెప్పేది ఏందో చెప్తున్నాడు. అసలు ఇది మంచి అర్థం కాదు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం అబ్బా భలే చెప్పాడు అని సంతోషించి వెళ్ళిపోయేవాడి కాకుండా ప్రభువా నిజమే, ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం. అమ్మ దయచేసి ఎవరైనా మైక్ ఇవ్వగలరా? ఎవరైనా నీట్గా బాగా చదవగలిగిన వాళ్ళకి. మనం అరగంటలో ముగించుకుందాం. ఒక మైక్ ఎవరికన్నా ఇవ్వండి, చదవగలిగిన వాళ్ళకి ఇవ్వండి, పర్లేదు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. తీయండి దయచేసి, ఎవరైతే బైబిల్ ఉంటుందో. ఎజ్రా ఏడ్చుచు తీయండి, చెప్పమ్మా చదువు. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. చాలమ్మా. చూడమ్మా, ప్రార్థనకు ముందు ఏముంది అక్కడ? ప్రార్థనకు ముందు ఏమనుంది? ఒప్పుకొని, పాపమును ఒప్పుకొని. ఏ మనుషుడైతే పాపాలు ఒప్పుకుంటాడో దేవుడు క్షమిస్తాడు. ఈ లోకములో పాపములు క్షమించే అధికారం కలిగిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. పాపములు క్షమించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. క్షమించబడని పాపం ఏదైనా ఉందా? ఉంది. అదేంటంటే ఒప్పుకోనటువంటి పాపము. నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు క్షమించలేడు. నరహంతులను దేవుడు క్షమించాడు, నరమాంస భక్షకులను క్షమించాడు, దుర్మార్గులను క్షమించాడు. కానీ సామాన్య అయిన మనుషులు ఎందుకు రక్షించబడలేకపోతున్నారంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మేమేం చేసాంలే పాపం అనుకుంటున్నారు. ప్రార్థనకు ముందు ఒప్పుకో, మనం పరిపూర్ణం కాదు. నువ్వు అనుకుంటావు నేను చాలా మంచివాడిని. పౌలు అనేటువంటి గొప్ప దైవజనుడు అన్నాడు, నా శరీరంలో ఏదీ మంచిది లేదు అని. ఒక 2 వ్యక్తుల్ని ఈనాడు మనం ఇప్పుడు ఈ సమయంలో చూడాలని ప్రయత్నం చేస్తాం. వాళ్ళిద్దరు మనుషులు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే చాలా అత్యల్ప స్థితి నుంచి వచ్చారు, అధమ స్థితి నుంచి వచ్చారు. దేవుడు వాళ్ళని ఉన్నత స్థితిలో ఉంచాడు.
వాళ్ళిద్దరి దగ్గరికి ప్రవక్తలను పంపించాడు. అయ్యా మీరు ఈ పాపం చేశారు, ఈ తప్పు చేశారంటే ఒక ఆయన అయితే నేనేం చేయలేదే సమర్థించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇంకొక ఆయన అయితే పశ్చాత్తాపడి హృదయమారా క్షమించు ప్రభువా అని, కడుగు ప్రభువా, నాలో మంచి హృదయాన్ని ప్రభువా, హిస్సోపుతో కడుగు ప్రభువా అని ప్రాధేయపడి ఏడ్చి బ్రతిమలాడుకొని ఆ రీతిగా క్షమించబడిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఒక వ్యక్తి అయితే పాపాన్ని ఒప్పుకోకుండా చరిత్రలో కూడా నిలిచిపోయాడు. వాళ్ళిద్దరిని గురించి చూసి మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఎలాగా ఉండాలి, ప్రభువుకు దగ్గరగా ఉంటున్నామా దూరంగా ఉంటున్నామా అది చూసుకుందాం. రండి 2 సమూయేలు 12 అధ్యాయం 7వ వచనం. 2 సమూయేలు 12 అధ్యాయం 7, 8. నేను 7 చదువుతాను, మీరు 8 చదవండి. దయచేసి మీ బైబిల్ మీరు తెరవండి, చూడండి, కళ్ళు పెట్టి చూడండి, మీ మనసులో ఇక్కడ ఉంచండి. 2 సమూయేలు 12 అధ్యాయం 7వ వచనం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాను నగర్ నీకు అనుగ్రహించి. 8 చదవండి. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు. మీ సన్నిధిలోకి రావటానికి మాకు ఇచ్చిన మరి ఒక తరుణాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ప్రభువా మేమేమాత్రం మంచివారం కాదు, నీచులము, దౌర్భాగ్యులము, అనేక మార్లు మీకు ఎదురు తిరిగేటువంటి స్వభావం కలిగిన వారము, నీ ఆజ్ఞలను పాటించని వారము, నీ మాటకు లోబడని వారము అయినప్పటికీ నీ ప్రభువా మమ్మల్ని క్షమించి దినదినము మమ్మల్ని నూతనపరచుట కొరకై, నీ కుమారుని స్వరూపంలోకి మార్చుట కొరకై మాకిచ్చే ప్రతి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రభువా నాతో మాతో మాట్లాడుము, నీ స్వరమును మాకు వినిపించుము. మాలో అనేకమైనటువంటి బలహీనతలు కలిగిన వారము, వ్యాధిగ్రస్తులు ఉన్నారు ప్రభువా, శోధనల ద్వారా వెళ్తున్న వారు ఉన్నారు ప్రభువా, కష్టంలో ఉన్నవారు ఉన్నారు ప్రభువా. అయినప్పటికీ మీరు మాతో ఉన్న దేవుడు అయినందుల కొరకై, మీకు చాలిన దేవుడుగా మాకున్నందుల కొరకై, యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు ప్రభువా, మీరు మాతో ఉన్నందుల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ మేము గడుపు సమయం ఆశీర్వాదకరంగా చేయండి. మాకు కావాల్సిన ప్రతి మాట మాకు అనుగ్రహించుము, ప్రతి ఒక్క వ్యక్తిని దర్శించుము. పశ్చాత్తాప హృదయంతో, పాపక్షమాపణ అనుభవంతో క్షమించబడిన వారంగా మేము తిరిగి వెళ్ళుటకు మాకు సహాయం దయచేయండి. యోగ్యమైన రీతిలో నీ బలలో పాలు పొందినట్లు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ 2 వ్యక్తులు అన్నాను కదా, ఆ 2 వ్యక్తులు మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. ఒకటి సౌలు, ఒకటి దావీదు. వీళ్ళిద్దరిని చూడండి. ఇజ్రాయెల్ జనాంగము ఆ యొక్క ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత వాళ్ళకొక న్యాయాధిపతుల తర్వాత ప్రవక్తలను దేవుడు అనుగ్రహిస్తుంటే వాళ్ళకొక కోరిక కలిగింది ఇజ్రాయెల్ జనాంగానికి. ముందు నేను కొంచెం హిస్టరీ చెప్పిన తర్వాత మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. వాళ్ళకొక కోరిక వచ్చింది, అరే చుట్టుపక్కల రాజ్యాలందరికీ రాజులు ఉన్నారు, మనకు రాజు లేడు, మనకు కూడా ఒక రాజు ఉంటే మంచిది కదా, మన పక్షాన యుద్ధాలు చేస్తాడు, బాగుంటుంది కదా అని కోరిక కలిగింది. కోరిక కలిగినప్పుడు వాళ్ళు సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యయ్యా మాకు కూడా ఒక రాజుని ఇవ్వవంటే, అట్లానా? కానీ సమూయేలుకి ఇష్టం లేదు. అప్పుడు సమూయేలు అన్నాడు, సరే నేను దేవుణ్ణి అడిగి చెప్తాను అన్నాడు. రండి 1 సమూయేలు 8వ అధ్యాయం. 1 సమూయేలు 8వ అధ్యాయం. 1 సమూయేలు 8వ అధ్యాయం. 5వ వచనం. 1 సమూయేలు 8వ అధ్యాయం 5వ వచనం. చిత్తగించుము, నీ వృద్ధుడవు,
నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతడితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై మాకు ఒక రాజు కావాలి అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ప్రార్థన చేసి ప్రభు దగ్గర ఆయన ఏం చెప్తాడో కనుక్కొని చెప్తాను అన్నాడు. అయితే సరే, అప్పుడు ప్రభు దగ్గర అడిగిన ప్రభు ఒక మాట అంటాడు. చూడండి 7వ వచనం, 8, 7. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఓకే, సరే, వాళ్ళకి రాజు కావాలంటున్నారు కదా, చేసేయి, రాజుని ఇచ్చేద్దాం. కానీ వాళ్ళు నిన్ను కాదు, నన్నే రాజుగా త్రోసివేశారు, వాళ్ళు నన్నే విసర్జించారు. ఇక్కడ మనకిచ్చే ఆత్మీయమైన పాఠం ఏంటి తెలుసా? ఆయన నీకు రాజుగా ఉన్నాడా? ఆయన శిరసత్వం కిందకి ప్రతి దినము ప్రతి రాత్రి ఉదయకాలము లెగవగానే, ప్రభువా ఈ దినము నేనేమి చేయవలేను, నేనేమి చేయాలని ఎప్పుడు అడిగేవాడవుగా ఉన్నావా? లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఆయనే నాకు రాజు, ఆయనే నా కాపరి, ఆయనే నా సృష్టికర్త అని చెప్పుకుంటూ నటనా జీవితం జీవిస్తున్నావా? అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం. ఒక మాట చదువమ్మా. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యములు 22. నేను ప్రభువా నేనేమి చేయవలెను? చాలు. ప్రభువా నేనేమి చేయవలెను? ప్రతి ఉదయం లెగవగానే ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి, ప్రభువా ఈ దినము నేనేం చేయాలి? నా యొక్క డ్యూటీలో, నాకు వచ్చేటువంటి శోధనలో, నాకు వచ్చే ప్రతి పరిస్థితిలో నువ్వు నాకు సహాయకారిగా ఉండవా ప్రభువా అని అడిగావా? అడుగుతున్నావా? అడిగి ఎంతకాలమైంది? ప్రభువుతో నీకున్న సంబంధము దినదినము అది సజీవంగా ఉండాలే తప్ప నిర్జీవమైనదిగా ఉండదు. మన దేవుడు సజీవుడైన దేవుడు. దేవుడు అంటున్నాడు ఇజ్రాయేల్ జనం, నన్ను వాళ్ళు విసర్జించారు. విసర్జిస్తున్నావా దేవుణ్ణి? దేవుని యొక్క శిరసత్వం కిందకి ఆయన యొక్క సలహా నువ్వు కానీ అడిగితే దేవుడు అద్భుతకరమైన సలహాలు ఇస్తాడు నీ జీవితంలో. ప్రతి చిన్న విషయంలో ఇది చిన్నది కదా, నేను దేవుని దగ్గర అడగాలా అని అనుకోగాకు. టెస్ట్ చేసి చూడు. ఆయన ప్రూవెన్ గాడ్, ఆయన నిరూపించబడినటువంటి దేవుడు. జీవితాల్లో నేను ఎన్నో చెప్పగలను, మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలరు, కానీ ఎప్పుడు కూడా ప్రభువుని నిర్లక్ష్యం చేయగాకు. ఆయన్ని ముందుంచుకో. ప్రతి ఉదయకాలం లేచి, ప్రభువా నేనేమి చేయవలను? ఈ దినము నీ యొక్క సన్నిధి నాతో పంపించు ప్రభువా. మోషే అంతటి వాడే, అయ్యా నీ సన్నిధి నాతో రాకపోతే నేను వెళ్ళను. ఏదో ఆషామాషిగా అక్కడ చెప్పులు వేసుకునేటప్పుడు క్యాలెండర్ వాక్యం చదువుకొని పరిగెత్తుకొని వెళ్తున్నావా? చాలాసార్లు ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి, ప్రభువా బయటికి వెళ్తున్నాను సాయం చేయి ప్రభువా అని అనుకుంటున్నావా? ప్రభువా నీకు వందనాలు, బయటికి వెళ్తున్నాను, షాపింగ్కి వెళ్తున్నాను, మోసగించబడకుండా సహాయం దయచేయి అనేటువంటి ప్రార్థన ఉందా? నువ్వు షాపింగ్కి వెళ్తే వాడు చెప్తుంటాడు నీకు, అమ్మా నీకు ఇది భలే ఉంటుందమ్మా, వాడికి తెలుసా? అమ్మ నీకు ఈ డ్రెస్సు భలే ఉంటుంది, వాడికి తెలుసా? వాడు చెప్పినట్టు వింటున్నావా? నీకంటూ ఒక ప్లాన్ ఉందా? నువ్వు బిగ్ బజార్కి వెళ్తావు, నువ్వు రాసుకున్నది కాదు, అక్కడ కనపడిని అన్నీ వేసుకుంటున్నావా? నీకు నువ్వే నియంత్రణ లేని మనుషుడుగా ఉన్నట్లయితే నువ్వు ఒక దేవుని బిడ్డగా ఎలాగ జీవించగలవు? నిన్నేదో నడిపిస్తుందేమో, నిన్నేదో నియంత్రిస్తుందేమో, నీ సెల్ ఫోన్ నియంత్రిస్తుందేమో. సెల్ ఫోన్ మంచిదా చెడ్డదా? సెల్ ఫోన్ మంచిదా చెడ్డదా? చెడ్డది. సెల్ ఫోన్ మంచిదా చెడ్డదా? మంచి చెడ్డది. మంచికి వాడుకోవచ్చు, చెడ్డది వానికి వాడుకోవచ్చు. కత్తి మంచిదా చెడ్డదా? మంచి చెడ్డది. దొంగోడికి ఇస్తే చంపుకుంటాడు, వీళ్ళకిస్తే కూరగాయలు కోసుకుంటారు. కానీ నువ్వు వాడే విధానం, నువ్వు ఎలా వాడుకుంటున్నావు. సెల్ ఫోను అది 2000 సంవత్సరంలో వచ్చింది. అది 2000లో మేము అప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకు కూడా ఇచ్చారు, కాల్స్ వస్తాయి, డ్యూటీలు వస్తాయని. 2000 నుంచి ఇప్పటికి 24 సంవత్సరాలు ఎంతమంది మనుషులను చెడగొట్టిందో, ఎంతమంది జీవితాల్లో నాశనం అయిపోయారో, ఎంతమంది లవ్ జిహాదులో ఎంతమంది చంపబడ్డారో, ఎంతమంది చిన్నపిల్లలు
సైకలాజికల్ డిసీజ్తో బాధపడుతున్నారు. ఈనాడు యూత్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఎక్కువైపోయినాయి. సెల్ ఫోను లేకపోతే విలవిలలాడిపోతున్నారు. ఒక వారం క్రితం నా క్లినిక్కి 3 సంవత్సరాల అబ్బాయిని తీసుకొచ్చింది ఒక ఆమె. వాడికి అప్పటికే కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏంటమ్మాయి అన్న, అమ్మాయి పేరు కీర్తి, పక్కనే పనిచేస్తుంది. ఏంటమ్మా అంటే మా అబ్బాయి సార్. ఏంటి వాడి కళ్ళు ఏంటంటే సార్ ఈ సెల్ ఫోన్. వాడు అప్పటికి కళ్ళు అట్ట అయినా నాకు ఫోని మమ్మీ నాకు ఫోని అని వాడు కింద పడి నా క్లినిక్లో ఇలా కొట్టుకుంటున్నాడు. ఏంటమ్మా అలా చేసావు అంటే, సార్ వాడు అన్నం తింటలేదని ఇచ్చాను సార్, ఇంకంతే సార్. మన చిన్నప్పుడు ఏ గోడ మీద కూర్చోబెట్టో చెట్టు మీద ఎక్కించు ఆ చంద్రుని చూడు వాడిని చూడని భోజనం పెట్టాను. మీరు ఈనాడు ఇది పెడితే చూసావా నా జీవితాలు ఈరోజు ఎలా మారిపోతున్నాయో. ప్రభువుకు దగ్గరగా రావాలని ఆయన. నీకు దేవుడు రాజుగా ఉన్నాడా లేడా? ఇక్కడ వీళ్ళు ఇశ్రాయేల్ జనాంగం రండి మొదటి సమూయేలు 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి సమూయేలు 8వ అధ్యాయం 7వ వచనం. అందుకు యెహోవా, చాలా నేను చదువుతా. నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించిరి. నిన్ను ఈనాడు ఏమేలుతుంది? దురాభిమాన పాపములు నన్ను ఏలకుండా సహాయం దయచేయి ప్రభు అన్నాడు ఒక దైవజనుడు. ఏ పాపము నిన్ను ఏలుతుంది? ఏది నిన్ను జయిస్తుంది? అది సెల్ ఫోన్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. ప్రభువా నేను ఈ పాపాన్ని జయించలేకపోతున్నా, నన్ను నలగొట్టుకుని నన్ను క్షమించు ప్రభువా. ఈనాడు సెల్ ఫోన్లో నువ్వు ఎందుకండి ఈనాడు 4 ఏళ్ల అమ్మాయి రేప్ చేయబడుతుంది, 80 ఏళ్ల ముసలామె రేప్ చేయబడుతుంది, అడుక్కునే ఆమె మూగిది, దాన్ని రేప్ చేస్తున్నారు. ఎందుకు? దీని అంతటి కారణం సెల్ ఫోనే, ఫోనోగ్రఫీ. ఇక్కడ నువ్వు కూర్చున్న నీ స్థితి ఏంటి? ఎవ్వరు చూడలేదు అనుకొని పిచ్చి చూస్తున్నావా? రీల్స్, షార్ట్స్. ఏది నీ పరిశుద్ధత? దేర్ ఈజ్ ఏ ప్లెజర్ ఇన్ ద సిన్. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఒక మాటను చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చదవమ్మా. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుతనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము. దేర్ ఈజ్ ఎ ప్లెజర్ ఇన్ ద సిన్. అల్పకాల భోగం ఉంది పాపములో. నువ్వు షార్ట్స్ అవన్నీ చూస్తున్నప్పుడు చాలా బాగుంటుంది, కళ్ళు చూడమంటుంటుంది. నీకు నియంత్రణ శక్తి దేవుడు మనకేమిచ్చాడు? మొదటి తిమోతిలో మనం చూసిన నీకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చానే కానీ పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. ఏది నీ యొక్క ఆత్మ? నిన్ను నియంత్రిస్తుందా? నీ కళ్ళకు నియంత్రణ ఉందా? నీ చెవులకు నియంత్రణ ఉందా? నీ హృదయానికి నియంత్రణ ఉందా? నీ ఆలోచనలు అన్నవి. దేవుడు ఎంత పశ్చాత్తాపడ్డాడంటే ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో మనుషులను నేను సృష్టించినందుకు నేను సంతాపడ్డాను, పశ్చాత్తాపడుతున్నాను. వాళ్ళ యొక్క హృదయము, వాళ్ళ యొక్క ఊహంతయు కేవలము చెడ్డది. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి నీకు? రాత్రుల్లో ఇలాంటి ఫోన్ చూసి నువ్వు పడుకుంటే నీకు ఆ కలలు కాకేమొస్తాయి? దేవుడు నిన్ను ఇప్పుడు హెచ్చరిస్తుండగా ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నువ్వు అనుకుంటావు ఏముందలే 5 నిమిషాలే కదా, 5 నిమిషాలు కాదు, రాత్రులు. కాబట్టి నిన్ను ఈరోజు ఏమేలుతుందో అది చూసుకో. రండి మొదటి సమూయేలు 8వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మాకు రాజు కావాలంటే అప్పుడు దేవుడు చెప్పాడు కింద, అయ్యా రాజును కానిస్తే మీకు చాలా నష్టాలు వస్తాయని దేవుడు హెచ్చరికలు ఇచ్చాడు. ఆ అధ్యాయం అంతా చదువుకోండి, మనకు సమయం చాలదు, నేను చెప్తాను. మీకు రాజు వస్తే మీ కుమార్తె బాగుందనుకో తీసుకుపోయి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత అధ్యాయంలో చదువుకోండి, అదే అధ్యాయం 8వ అధ్యాయంలో. పెళ్లి చేసుకుంటూ నువ్వేం అనలేవు. నీ కుమారుడు బాగున్నాడు అనుకో, వాడిని సైన్యంలోకి రమ్మంటాడు. నీ పొలంలో మంచి ఫలం పండుతుందనుకో, ఇచ్చేయి 10% అంటాడు. తర్వాత రథాల ముందు పరిగెత్తమంటాడు, సేవకులుగా చేసుకుంటాడు. ఇవన్నీ ఉంటాయి. అబ్బాయి వద్దురా నాన్న, ఆ రోజు మళ్ళీ పశ్చాత్తపడి మాకు రాజు వద్దంటే నేను విన్నో అనే మాటలన్నీ ఉన్నాయి ఆ అధ్యాయంలో. కుదరదు, మాకు రాజు కావాలి,
చాలాసార్లు మనం కూడా అంతే అంటాం, వద్దయ్యా వద్దు, నేను ఇస్తాను, నీకు మంచిది ఇస్తానంటే నాకు ఇస్తావా లేదా చస్తావా? దేవుని దగ్గర ప్రభువా నీ చిత్తమైతే నాకు ఇవ్వు అని అనమో, నాకు ఇస్తావా చస్తావా? నా బిడ్డ ఎంబీబీఎస్సే చదవాలి, ఇస్తావా చస్తావా? ప్రభువా నా బిడ్డ నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఇంజనీరా ఇంకొకటి అని అడగము, మనం నిర్ణయిస్తాం. మనకి కోరికలు బిడ్డల మీద పెట్టి వాళ్ళని టెన్షన్కి గురి చేసి వాళ్ళని ఒత్తిడికి గురి చేసి చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనుషులు వాళ్ళకి ఒకటి, ఈ లోకంలో డబ్బు, ఈ లోకంలో హోదా, ఈ లోకంలో అధికారం, దానికోసం పిల్లల్ని బలి చేస్తున్నారు. ఎంతమంది పిల్లలు సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు. మేము చదువుకున్నప్పుడు 10th మేము ఎప్పుడు 3rd క్లాస్లో చూసుకుంటాం, ఓయమ్మ నెంబరు ఉంటే ఓకే ఉన్నట్టు, లేకపోతే లేదనుకో 2nd క్లాసు, 1st క్లాస్, 3 లేదంటే పోయింది. ఇప్పుడేంటి పాస్ అవటం కాదు ముఖ్యం, 599 600కి ఓయమ్మ, 1 మార్కు తగ్గినందుకు చచ్చిపోవటం. అవునా? జ్ఞానం ఎంత ఎక్కువైపోతుంది, జ్ఞానంతో పాటు పాపం ఎక్కువైపోతుంది, పాపంతో పాటు టెంపరేచర్ కూడా ఎక్కువైపోతుంది, గ్లోబల్ వార్మింగ్. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఎన్ని బైబిల్లో ఉన్నాయి, కానీ మనం ప్రభువుకి ఎలా దగ్గరగా వస్తున్నామా లేదా, అది ఇంపార్టెంట్. వద్దురా నాయన రాజు వద్దురా అంటే రాజు కావాలన్నాడు, రైట్. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సరే కావాలంటున్నారు కదా, రేపు ఒక మనిషిని పంపిస్తాను పోండి, వస్తున్నాడు చూడు సమూయేలు, రేపు ఒక మనిషిని అతన్ని అభిషేకం చేయి. 9వ అధ్యాయం 16వ వచనం, 1 సమూయేలు 9వ అధ్యాయం 16వ వచనం, 9వ అధ్యాయం 16వ వచనం. ఎట్లనగా నా జనుల మొర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను, కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వారిని అధికారినిగా అభిషేకించుటగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును. చాలా ఒక మనుషుల్ని రేపు ఈ వేళకు, రేపు ఇదే టయానికి నేను ఒక మనిషిని పంపిస్తాను, అతనే మీకు రాజు, అతనే సౌలు. ఫిలిష్తీయుల నుంచి వాళ్ళని విడిపిస్తాడంటే విడిపించలేకపోయాడు. రమ్మ 15:1 ఒకానొక దినమున, అది కాదు, అది 10:1 చదువు, 10:1 1 సమూయేలు 10:1. అప్పుడు సమూయేలు తైలం పుట్టి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకొని యెహోవాని అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. చాలు, అభిషేకం చేశాడు, రాజు అయిపోయాడు, రాజ్యం అన్నీ అయిపోయింది. కానీ ఒక్కటి చెప్పాడు దేవుడు, చూడు బాబు నువ్వు రాజు అయ్యావు, ఒక్క 7 దినాలు ఆగు, నేను వస్తాను. మనం ఆరాధనా కార్యక్రమం చేసి దేవునికి పూజ చేసి అప్పుడు నీ కార్యక్రమాలు చేద్దు అంటే ఏం చేశాడు చూడండి, రండి. 13వ అధ్యాయం 8వ వచనం, 1 సమూయేలు 13వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినాలు ఆగాడు. సమూయేలు గిల్గానుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోటీ చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. తర్వాత చదవమ్మా, 10 కూడా చదువు ఒక మాట. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. చాలు. ఇక్కడ చూసావా, మొట్టమొదటి చేసిన తప్పు ఏంటంటే అభిషేకం పొందగానే అయ్యా ఆగు, ఓకే ఏమి ఆగి సమూయేలు రాలేదు, దహన బలి, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, చాకలవాని కథ అని ఉంటుంది. చాకలవాడి దగ్గర కుక్క గాడిద మీద మూటలు వేసుకొని అలా మోసుకొని వెళ్ళి, కుక్క పని ఏంటంటే ఇంటికి కాపలా పెట్టడం. కుక్కకి ఏదో అలిగింది ఒకరోజు, కుక్క అలిగి దొంగ వచ్చాడంట. దొంగ వస్తే అది మొరగట్లా, గాడిద చూసింది, కుక్క ఏంది అది మొరగట్లేదు, నేనున్నాను కదా, నేను ఇది కూడా చేయగలను అని గాండ్రిచ్చింది. వాడు నిద్రపోతున్నాడు, యజమానుడు లేచి అది తీసుకొని గుదిబండ తీసుకొని బాధితే చనిపోయింది. ఇక్కడ ఏం పని చేయాలి? సమూయేలు పని ఏంటి? యాజకుడు ధర్మం చేయాలి. నువ్వు అభిషేకం పొందినటువంటి రాజు పని చేయాలి, చేయలేదు, తప్పిపోయాడు. తర్వాత అవన్నీ మనం చదవటం కుదరదు. దేవుడు అప్పుడే అతన్ని
తోసివేసినట్టుగా నేను ఒక చిత్తానుసారమైన మనిషిని నేను కనుగొన్నానని ఉంటుంది. ఆ మాట చదువుకొని ముందుకెళ్ళిపోదాం. 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానివి నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతినిగా నియమించును. దేవుడు ఇది వెంటనే జరగల, కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటుంది ఈ అధ్యాయానికి. ఎప్పుడైతే మనం దేవుడు ఇంకొక మాట కూడా అన్నాడు ఇక్కడ, చాలా చక్కగా ఉంటుంది చూడండి. రండి, 1 సమూయేలు 15వ అధ్యాయం. 1 సమూయేలు 15వ అధ్యాయం 1వ వచనమమ్మ. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఆ మాట మళ్ళీ చదువమ్మా. ఒకానొక దినమున ఆ మాట చదువు. యెహోవా మాట వినుము. ఇది రాసి పెట్టుకోండి. మీరు ఎక్కడైనా మీ గోడల మీద, అసలు ఎక్కడ నీ యొక్క కిచెన్లో యెహోవా మాట వినుము. ప్రభు కోరుకునేది ఇదే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్నది ఏంటంటే, ప్రభు యొక్క మాట వింటే ప్రభు భలే సంతోషిస్తాడండి. ఉదాహరణకు తీసుకోండి, నీ బిడ్డే ఉంది. నీ బిడ్డ నీ మాట వింటే నువ్వు ఎంత హ్యాపీ ఫీల్ అవుతావు. అది వ్యతిరేకంగా మాట్లాడిన రోజు నీకు నిద్ర పట్టదు. ప్రభు కోరుకునేది అదే. నా బిడ్డలు, నా స్వాస్థ్యము, నా గొర్రెలు, నా సొంత గొర్రెలు నా మాట వింటలేదంటే ఆయన ఎంత అసలు సంతోషం. మనం దేవుని సంతోషం కొరకు బ్రతకాలండి. దేవుని సంతోషపెట్టే జీవితం జీవించడం అంటే ఆయన చెప్పిన మాట వినాలి. ఇక్కడ సౌలుకి ఏం చెప్పాడంటే, అభిషేకం చేశాడు, ఇదిగో నేను నిన్ను నువ్వు నా మాట వినట్లేదు. అయితే ఏం చేశాడంటే ఇక్కడ 15:2 వచనం చదువు. 1 సమూయేలు 15:2. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. ఇక్కడ వినండి, ఏమైందంటమ్మా, ఈ యొక్క ఇజ్రాయెల్ జనాంగము ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు అప్పుడే ఫ్రెష్గా వచ్చారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. అయితే అమాలేకీయుల యొక్క దేశాన్ని నుంచి వాళ్ళు వెళ్ళాలి. అప్పుడు అన్నారు, అయ్యా మేమేమి మీ నీళ్లు తాగం, మీ మార్గం ద్వారా వెళ్తా ఉంటే నో పోవటానికి లేదు మీరు అని యుద్ధానికి వచ్చారు. ఇజ్రాయెల్ దగ్గర ఏమి వెపన్స్ లేవు. అయితే దేవుడు అద్భుతకరంగా ఆ యుద్ధంలో వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేసి అమాలేకీయుల మీద జయం అనుగ్రహించాడు. అది విషయాన్ని దేవుడు జ్ఞాపకం పెట్టుకొని ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకొని నిర్గమకాండము 17వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. నిర్గమకాండము 17వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీనిని రాసి వాళ్ళని ఈ భూమి మీద ఉండకుండా వాళ్ళని తుడిచేయాలి కాబట్టి ఆ పుస్తకంలో జ్ఞాపకార్థంగా రాయి అని చెబుతూ ఇక్కడేమంటున్నాడు, నాకు జ్ఞాపకం ఉంది అని అంటున్నాడు. ఆ చెప్పిన దానికి ఇప్పుడు సౌలుని పంపిస్తున్నాడు యుద్ధానికి. 400 సంవత్సరాలు 400 సంవత్సరాలు వాళ్ళకి సమయం ఇచ్చాడు. మారతారేమో అని. నో, వాళ్ళలో మార్పే లేదు. అందుకని దేవుని యొక్క శాపం వాళ్ళ మీదకు వస్తుంది. సౌలును పంపిస్తున్నాడు, నువ్వు వెళ్ళిపోయి 3వ వచనం చదువమ్మా. 3వ వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయించు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులు నిర్మూలన చేయమని చెప్పాను. అన్యాయం కదా, దేవుడు కనికరం లేదండి. అక్కడ చూస్తే పసిపిల్లలు, బాలుర్లు, ఎద్దులు, అందరిని, స్త్రీలను కనికరింపక, అక్కడ చాలా చక్కని మాట 3వ వచనం, నీవు పోయి కనికరింపక అమాలేకులను హతం చేయము. ఏమండి, ఎంత దారుణమండి. చిన్న పిల్లలని కూడా చూడకుండా చంపేస్తున్నాడండి. గాజాలో చూడండి, ఇన్ఫాన్స్ వాళ్ళన్నీ పెట్టుకొని ఐసీయూలో ఉన్న వాళ్ళు కూడా బాంబులు ఎత్తున్నారండి. దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడు. దేవుడు చేసే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. నువ్వు అనుకున్న ఆయన కనికరం గల దేవుడు కదండి. 400 సంవత్సరాలు సమయం ఇచ్చాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మారు మనసు పొందకుండా దేవుడు సమయం ఇస్తాడు.
ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు, నా బిడ్డ నా దగ్గరికి వస్తాడు, పాపక్షమాపణ కోరుకుంటాడు. నీకు సమయం ఇస్తున్నాడేమో. యవనస్తుడా, ఇక్కడ యవనస్తులు చాలామంది ఉన్నారు. నువ్వెంతకాలం పోస్ట్ పోన్ చేస్తున్నావు, నువ్వు అనుకోని ఉండొచ్చు. నేను ఇప్పుడు యవనస్తుల్ని, నేను అన్నీ చూసి ఎంజాయ్ చేసి, ఇంకా సమయం ఉంది కదా, అప్పుడు వస్తా దేవుని దగ్గరికి అనుకుంటున్నావేమో. సమయం లేదు, సమయం లేదు. దేవుడు సమయం ఇస్తాడు. సామెతల గ్రంథము 29 అధ్యాయం 1వ వచనములో ఏమనుంది తెలుసా? ఒకసారి చదువు. సామెతలు 29 1వ వచనం. సామెతలు 29. ఎన్నిసార్లు గద్దించినాను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుడు సమయం ఇస్తాడు. యెహోవా దొరుకున్న కాలమందు ఆయన వెతుకు, ఆ తర్వాత నువ్వు వెతికినా కూడా దేవుడు నీకు కనబడ్డు. ఇక్కడ కూర్చున్న నీవు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభు రక్షణ పడాలని, తన బిడ్డలు అవ్వాలని ఆయన ఆశ. నువ్వెందు నిమిత్తం వచ్చావో ఇక్కడికి? అలవాటు చొప్పున వచ్చావు. ఆదివారం కదా, వెళ్ళాలి కదా. ఆదివారం ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో కనబడకపోతే ఏమన్నా అనుకుంటాడేమో. ఆయన ఏమి అనుకోడు, నువ్వు అనుకుంటావు. వెనక నిలబడి ఉంటే చాలబ్బా, జస్ట్ అక్కడ కనబడితే సార్. కొంతమంది అక్కడికి వచ్చి కనబడి వెళ్ళిపోతారు, ఆడ కూడా ప్రార్థన చేస్తారు నిలబడి. ఇక్కడేమో ఎవరు నిలబట్టలేదు కానీ నార్త్ ప్యారిస్, సౌత్ ప్యారిస్, వెస్ట్ ప్యారిస్, ఈస్ట్ ప్యారిస్, అక్కడ ప్యారిస్లో అందరు నిలబడి ఉంటారు వెనక. దేవుని మెప్పు కోసం వస్తున్నావా లేకపోతే నీ కోసమా? చాలాసార్లు మనం చేసేది ఏందో ప్రభు సన్నిధిలో. ఇక్కడ మనం చూస్తే మనం ఎప్పుడూ కూడా, ప్రభువా దేవుడు నీకు ఎంత సమయం ఇస్తాడో దాన్ని ఉపయోగించుకోకపోతే తర్వాత సమయం రాదు. ఆ అమాలేకులకు సమయం ఇచ్చాడు, పోయి వాళ్ళందరినీ నాశనం చేయమంటే ఈ మనుషుడు ఏం చేశాడని మనకు సమయం చాలట్లేదు, చెప్పేస్తున్నాను చూడండి. వెళ్ళిపోయి చేస్తే అందరినీ నాశనం చేసేసాడు. యుద్ధానికి వెళ్ళాడు సౌలు, కానీ ఎవరిని ఉంచాడమ్మా? ఎవరిని? రండి ఒక్క మాట చూడండి. సమూయేలు, మొదటి సమూయేలు 7వ వచనం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 7వ వచనం. తరువాత సౌలు అమాలేకులను హవీలా నుండి ఐగుప్తు దేశం మార్గంనున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసెను. చాలు. రాజును తెచ్చేసుకున్నాడు. రాజును చంపలేదు, అందరినీ చంపారు. ఇంకా కొంతమందిని ఆ యొక్క, ఇంకా చూసినట్లయితే కింద ఏంటి, మంచి తెచ్చుకున్నాడు. గొర్రెలని, ఎడ్లని, కొవ్విన గొర్రె పిల్లలని అన్నీ తెచ్చిపెట్టుకున్నాడు. ఎందుకంటే అనంట బలి ఇయటానికంట దేవునికి. రాజు కానీ చంపబడకపోతే నీకు జయం వచ్చినట్టు కాదు. చెస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెస్ ఆడేవాళ్ళు చూస్తే నువ్వు చెక్క రాజుకు పెడితేనే నీ గేమ్ అయిపోయినట్టు. ఇక్కడ రాజును చంపకుండా అందరిని చంపొచ్చానని ఇంకా మనం చూడటానికి సమయం లేదు, కానీ పోయి జెండా బాతి వస్తున్నాడు, గెలిచేసాను అనుకుంటున్నాడు. అప్పుడు సమూయేలు వస్తాడు. రండి 13వ వచనం అమ్మ. 15:13. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతున్నానగా. ఎక్కడ నెరవేర్చాడమ్మా? దేవుడు ఏం చెప్పాడు? సమూలంగా నాశనం చేయంటే నేను ఆజ్ఞని నెరవేర్చానని తాను చెప్పుకుంటున్నాడు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఇక్కడ ఇంకో మాట 19 చదువుదాం. 19 నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి దృష్టికి కీడు చేసిదవనెను. చాలు. చూడ, ఏం చేసావు? ఎందుకు దేవుని ఆజ్ఞను ఆయన దృష్టికి కీడు చేసావు? ఆయన మాట ఎందుకు వినలేదు? ఇంకా తర్వాత చూసినట్లయితే అప్పుడు అసలు నీ ముఖం కూడా నాకు చూపించుకో, నువ్వు వెళ్ళిపో అంటాడు సమూయేలు. అసలు ఎంత అంటే 20వ వచనం చదవమ్మా. 20. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని గాని అమాలేకులు నిర్మూలం చేసి తిని. చాలు. ఇంకా పశ్చాత్తాపట్ల నేను చెయ్యలేదు ఇలాగా. ఇదంతా మనం ఇప్పుడు సమయం చాలదు, కానీ వెంటనే అతను పశ్చాత్తాపడకపోవటము. అప్పుడు సమూయేలు కూడా కోపగించుకొని వెళ్ళిపోయి ఆఖరులు అంటాడు, నా కోసం ప్రార్థన చేయి అంటాడే తప్ప నేను పాపం ఒప్పుకోవాలి అనేటువంటిది లేదు. తర్వాత సమూయేలు కనపడితే
సమూయేలు నీ దేవుడైన యెహోవాకి, ఇక్కడ ఒక మాట ఉంటుంది, నీ దేవుడైన యెహోవాకి నేను బలి అర్పించడానికి నీ దేవుడు, మన దేవుడు అంటలేదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకయ్యా నువ్వు ఈ గొర్రెల్ని వీటన్నింటినీ తెచ్చావంటే 15వ వచనంలో ఉంది, చదవండి ఆ మాట. 15వ వచనం. సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలిని అర్పించుటకు. నీ దేవుడైన, చూడండి అక్కడ మాట, నీ దేవుడైన అంటున్నాడు కానీ మన దేవుడు అంటలా. అక్కడే పోయింది. నువ్వు ఎప్పుడైతే తప్పు చేస్తావో, పాపాలు ఒప్పుకోవో, నీకు ఆయనకి దూరం పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత దేవునికి బలి అర్పించడానికి తెచ్చాను అని చెప్తా ఉంటాడు. ఇంకా ఏమంటాడు తెలుసు, అక్కడ నేను చేశాను తప్పు అంటలా, ఆ ప్రజలే వాళ్ళు తెచ్చారు అంటున్నాడు. బ్లేమ్ నీ మీద తీసుకొనకుండా నువ్వెంతకాలము నువ్వు ఉన్నావట్లయితే ఆదాము వలే జీవిస్తావు. నువ్వు ఆదామా నువ్వు ఎందుకు పాపం చేసావంటే, నేను కాదయ్యా, నువ్వు ఇచ్చిన స్త్రీయే. ఏమ్మా ఏంటి, ఎందుకంటే అదిగో ఆ సాతాను మోసం చేసింది. గుర్తుపెట్టుకో, జీవితంలో రక్షణ వ్యక్తిగతమైంది. నా భార్య మందిరానికి వెళ్తుందలే, నేను పోకపోతే ఏమి, నేను ఇంట్లో ఉండి సినిమాలు చూసుకుంటాను అంటే కుదరదు. నా భార్య పోతుందకు ఆశీర్వాదం తీసుకొని వస్తుంది అనుకుంటున్నావేమో. నీ పాప క్షమాపణ పొందకుండా, పాప క్షమాపణ అనుభవం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా ఈ దేవునితో నీకు ఎలాంటి పాలు లేనే లేదు. గుర్తుపెట్టుకో, నువ్వు అనుకుంటున్నావు దేవునికి ఏదో ఒకటి చేస్తే చాలు, నేను ఎన్ని తప్పులైనా చేయొచ్చు, లంచాలు తీసుకోవచ్చు, లంచంలో కొంచెం టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తే చాలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నావేమో. వాళ్ళు కింద ఎత్తారు, స్పాన్సర్ చేసే ఆ పేరును చూసి నువ్వు మోసపోతున్నావు. లంచాలు, డబ్బులు, అక్రమ సంపాదన తీసుకొని టీవీలో రాజకుమారు స్పాన్సర్ చేసిన ప్రోగ్రాం, అబ్బాబ్బా ఎంత ఆశీర్వాదాలు వచ్చినాయి, ఆనందపడుతున్నావా? పాపక్షమాపణ లేదు, రక్షణ లేదు. అక్రమ సంపాదన చేసి దేవునికి ఏదో లంచం ఇస్తే సరిపోద్ది అనుకున్నావు. ఈ దేవుడు లంచాలు కోరడు. ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు కోరుకుంటున్నారు నిలువు దోపిడీ. నువ్వెంత ఇస్తావు? దొంగతనం చేయి, బ్యాంకు దోపిడీ చేయి, మోసం చేయి, మనుషుల్ని మోసం చేయి, అందులో నాకెంత ఇస్తే పర్లేదు, కోట్లు 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 కోట్లు. అదే పద్ధతి ఇక్కడ సరిపోదు. ఈ దేవుడు నీ హృదయాన్ని కావాలంటున్నాడు. ఇచ్చావా హృదయం? ఎంతకాలం అయింది నీ హృదయాన్ని సమర్పించగా? కాబట్టి దేవుడు ఈ యొక్క సమయంలో దేవుడినితో మాట్లాడుచుండగా, ఏం పర్లేదులే, అందరు తప్పు చేస్తున్నారుగా, ఆయన మంచోడా, సమర్థించుకుంటున్నావా? సౌలు సమర్థించుకున్నాడు కాబట్టి చరిత్రలో తన యొక్క భాగాన్ని పోగొట్టుకున్నాడు, రాజుగా పోగొట్టుకున్నాడు, చరిత్రలో నిలిచిపోయాడు. ఇంకొక ఆయన్ని చూసేసి ఆ మనుషుడు ఎలాగున్నాడో చూడండి, రండి. 2వ సమూయేలు 12వ అధ్యాయం 2వ సమూయేలు 12వ అధ్యాయం 7వ వచనం. నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే. చాలమ్మా, ఆ మనుషుడవు నీవే. నేను కానీ నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోము. మనం ఎన్నడూ ఒప్పుకోము. నేను చాలా మంచోన్ని అంటావు. కానీ ఈ మనుషుడు దావీదు దగ్గరికి వచ్చాడు నాతాను. అక్కడ సమూయేలు సౌలు దగ్గరికి పంపించి, అయ్యా నువ్వు దేవుని ఆజ్ఞ నెరవేర్చడం ఒప్పుకోలేదు. ఇక్కడ నాతాను వచ్చి చిన్న స్టోరీ చెప్పాడు. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక బేదవాడు ఉన్నాడు. ధనవంతునికి 100 గొర్రెలు ఉన్నాయి, బాగున్నాయి. అయితే ఈ బేదవాడికి ఒకే ఒక గొర్రె ఉంది, దాన్ని రోజు పెంచుకుంటున్నాడు, దానికి మంచి మేత వేస్తున్నాడు. అయితే ఒకరోజు ఈ ధనవంతుడి ఇంటికి అతిథులు వచ్చారు. వాళ్ళకి ఏం చేయాలి, కోరిక కలిగింది ఆయనకి, బిర్యానీ పెట్టాలని. మటన్ బిర్యానీ పెడదాం. 100 గొర్రెలు చూసాడు. అయ్యో 100 గొర్రెలు ఒకటి తీస్తే 99 అయిపోద్ది కదా, వద్దు, మనం 100 అట్టాగే ఉండాలా. పక్కన చూశాడు, కనబడిన బేదవాడు ఇంట్లో తాళం వేసున్న గొర్రె ఒక్కటే ఉంది, పటకరా వెళ్ళిపోయాడు, గోడ దూకాడు, తెచ్చేసుకున్నాడు, బిర్యానీ చేసేసాడు. ఈ స్టోరీ చెప్పుకొని, స్టోరీ బాగలేదు అటంటోడు నా వాడు నువ్వే. అప్పుడు అర్థమైంది, చెప్పాడు, నీకు దేవుడు ఎంత ఇస్తే నీకు ఇంకా కావాలంటే ఇచ్చేవాడు కదా. నువ్వు బత్షెబా విషయంలో చేసిన పని ఏంటి? ఆయన ఏమనుకున్నాడు, ఉరియా చనిపోతే అబ్బా తీసుకురండి రామని నా భార్యకి చేసుకుంటే బయట పబ్లిక్ ఏమనుకుంటుంది, అబ్బా ఎంత కనికరం గల్లోడు దావీదు, అబ్బబ్బా పాపం ఉరియా చచ్చిపోతే
తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. బయట ఏంది పొలిటీషియన్ లాగా అయిపోయాడు. అబ్బా ఎంత గొప్పోడో, ఎంత కనికరం గల్లోడో, పాపం భర్త చచ్చిపోతే వెంటనే భారీగా చేసుకున్నాడు అనుకుంటున్నారు. ఎంత క్రేజ్ వచ్చిందో ఆ రోజు దావీదుకి. కానీ తన హృదయంలో తప్పు చేశాడనే విషయం తనకు తెలుసు. భర్తని అక్కడ ఎన్కౌంటర్లో చంపించాడు. యోవాబుకు లెటర్ రాసి, ఇదిగో ఇన్ని ముందు పెట్టు, ఇటు చంపించేసాయి. దావీదు ఎంత గొప్ప టాలెంట్స్ ఇచ్చాడంటే, దావీదు పాట పాడితే సౌలుకు దెయ్యం పడితే వదిలిపోయింది. 106 కీర్తనలు రాశాడు. ఉదయకాలం ఆరాధనలో యెహోవా నా కాపరి, అద్భుతకరమైన కీర్తన రాసిన మనిషి పడిపోయాడు. ఎంతమంది దైవజనులు అధమస్థితి నుంచి ఉన్నత స్థితికి తెస్తే ఈరోజు నీ కార్లు, మంచి మినిస్ట్రీ అన్నీ ఇస్తే ఈరోజు దేవుడు దూరంగా పెట్టేశావు. ఈరోజు డబ్బును ప్రేమిస్తున్నావు, నీ ఫోటోలు వేసుకుంటున్నావు. దేశ విదేశాల్లో గొప్ప దైవజనుడు, ఇవన్నీ ఎవరిచ్చారు నీకు? దేవుడు లేడు, దేవుడు కనపట్లా, నువ్వు కనపడుతున్నావు, కోల్పోతావు. అయితే ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఒక కీర్తన రాసుకున్నాడు ఆయన పశ్చాత్తాపంతో. రండి అది తీసుకొని ముగించుకుందాం. కీర్తనలో 51 కీర్తన ఆ పైన ఏమని రాసిన చదవమ్మా. ప్రధాన గాయకునికి దావీదు బెష్షె యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను, మళ్ళీ చదువు ఆ మాట. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన ఇదండి. అప్పుడు రాసుకున్నాడంట. ఎంతగా పశ్చాత్తాపడుతున్నాడో, ఎంతగా నలిగిపోతున్నాడో, ఎంత మనం చదవటం. ఇంకొక 5 నిమిషాల్లో ముగించుకుందాం. ఇక్కడ అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. అతిక్రమము, దోషము, పాపము. బైబిల్లో పాపానికి రకరకాల మాటలు ఉన్నాయి. ఇక్కడ 3 మాటలు ఆడుతున్నాడు. అతిక్రమము, దోషము, పాపము. నలిగిపోతున్నాడు. చూడండి, పాపాన్ని ఒప్పుకోవడానికి 2 రకాలు ఉంటాయి. ఒకటి పెదవులతో ఒప్పుకుంటాం, సారీ పెదాలతో. చాలు అనుకుంటాం. హృదయంలో నుంచి రావాలి పశ్చాత్తాపం, నలిగిపోవాలి. ఎజ్రా 10:1 మనం చదివాం. ఏడ్చుచు సాగిలపడి పాపాన్ని నొప్పుకొని ప్రార్థన చేశాడంట. హృదయంలో నుండి పశ్చాత్తాపం రావాలి. ప్రభా చూడండి, మనం దేవుని నమ్మిన తర్వాత మనకు మనస్సాక్షి దేవుడు ఇస్తాడు. ఆ మనస్సాక్షి నీకు పాపాన్ని గుర్తు చేసినప్పుడు నువ్వు వెంటనే ఒప్పుకుంటే నీకు మనశ్శాంతి ఉంటుంది. దావీదు చాలా నలిగిపోతూ, ప్రభా నన్ను పవిత్రపరచు. ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకో మాట ఉంటుంది 4వ వచనం. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. చాలు, నీకు విరోధంగా. ఈ మాట నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు అనుకుంటావో దేవుడు నీకు లెక్కలారు. ఏముంది, నన్నందరి నేను అన్నా, నన్ను తిట్టింది నేను తిట్టా, చెల్లుకు చెల్లు. దేవుని బిడ్డలం మనం. దేవునికి విరోధంగా యోసేపు అన్నాడు. యోసేపు ఏమన్నాడు తెలుసా? నేను దేవునికి విరోధంగా నేను ఎట్లు పాపం చేయగలను పారిపోయాడు. లోకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు, పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశానయ్యా, నన్ను నీ కుమారుని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదు, నీ కుమార్తెను అనిపించుకోవడానికి కూడా యోగ్యుని కాదు, నన్ను క్షమించు. ఇదండి క్షమాపణ. ఈ క్షమాపణ కావాలని దావీదు ఎంత ప్రాధేయపడుతున్నాడంటే పశ్చాత్తాపడిపోతున్నాడు. ఇంకా ఎన్ని మనం చదవటానికి చాలదు. కానీ ఇంకొకటి 7వ వచనం చదవమ్మా. 7వ వచనం. నేను పవిత్రునగునట్లు పవిత్రునిగా చేయి ప్రభా. మనం లెట్రిన్లు కడుగుతామే, లెట్రిన్లు చేయి పెట్టి కడగం, ఒక బ్రష్ తీసుకుంటాం, బ్రష్ తీసుకొని కడుగుతాం. హిస్సోప్ అంటే అంత పొడవుగా, అది ఒక ప్లాంట్ అనమాట, దాంతో మెత్తగా ఉంటుంది, స్మెల్ వస్తుంది. ప్రభా దాంతో కడుగు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను అపవిత్రుడను, పాపిని. లోకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. లోకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. లోకాసు సీమోను పేతురు అది చూచి
యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, అబ్బా, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని అదండి. అది ఆ రియలైజేషను, ఆ పశ్చాత్తాపము నీలో ఉందా? ఎన్నిసార్లు నువ్వు వ్యక్తుల్ని హర్ట్ చేస్తా మాట్లాడతావు, దూషిస్తావు. వాడెంత, అసలు నేనేంటో తెలుసా? ప్రభు యొక్క మనసును మనం కలిగి ఉన్నట్లయితే మనం అలా ప్రవర్తించము. దావీదు ఇంకా అంటున్నాడు, ఇంకా రమ్మ 51వ అధ్యాయంలో ఏమనుంది? నేను పాపములో, 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు మామిడికాయ వేసామండి, మామిడికాయ చెట్టు వస్తుంది కదా, ఆ సీడుని బట్టే వస్తుంది. అరటిపండు వస్తుందా? మన సీడేంటి? ఆదాము సీడు. మనం పాపంలో నుంచి వచ్చాం. చిన్న పిల్లవాడికి ఏం నేర్పిస్తామండి? వాడు అబద్ధాలు చెప్పమని వాడికి ఆ సీడ్ ఉంది. ఇప్పుడు పంది సీడ్ ఏంది? అది బురదలోకి పోద్ది, దాని సీడ్ అది. ఇద్దరు మనుషులు పాపం లేకుండా జన్మించారు ఈ లోకములో. మొట్టమొదటిగా ఆదాం పాపం లేనివాడుగా ఉన్నాడు, సాతాను వలన పాపి అయిపోయాడు. యేసుక్రీస్తు వారు పాపం లేకుండా జన్మించాడు. నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరని ఛాలెంజ్ చేశాడు. పాపం లేకుండా మన పాపాన్ని ఆయన మీద వేసుకొని పాపంగా చేయబడి మనల్ని నీతిమంతులుగా చేయడానికి చనిపోయాడు. వీళ్ళిద్దరే. మనందరం పాపులం. నువ్వు అనుకుంటావు నేనేం పాపం చేశా? నీ ఆలోచనలే పాపం, నీ ఊహే పాపం, నీ చూపులే పాపం. పశ్చాత్తాపడవా? రండి, ఇంకేమంటున్నాడు? రండి 51వ అధ్యాయంలో 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు. రక్షణ ఆనందం. నువ్వు ఎప్పుడైతే తప్పు చేస్తావో, ఎప్పుడైతే దేవుని ఆత్మను దుఃఖ పెడతావో, నీకు రక్షణ ఆనందం ఉండదు. అందుకే సంతోషం ఉండదు. పౌలు శీలలో జైల్లో ఉండి కూడా పాటలు పాడుతున్నారంటే వాళ్ళ యొక్క ఆనందం. మన కష్టము, మన శ్రమలు, మన దుఃఖము, వాటిల్లో కూడా ఆనందించమంటాడు దేవుడు. బాగా చక్కని మాట ఉంది. యాకోబు చూడమ్మా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 అనుకుంటా, చూడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 చదువు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఆనందంగా శోధన వచ్చిందనుకో, అయ్యా నీకు వందనాలు. నేను బాగా గుర్తెరుగును, భక్సింగ్ గారి పుస్తకం చదువుతుంటే ఆయన అన్నాడు, ఆయన ఇంజనీర్ ముగించుకొని బాంబేలో రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి, రేయ్ ఇంజనీర్ చదివొచ్చావు ఇంగ్లాండ్లో, ఇంటికి పోదాం అంటే నేను ఇలా ప్రభువుని తెలుసుకున్నానంటే, అది తర్వాత సీక్రెట్గా ప్రార్థన చేసుకో అన్నాడు. లేదు ప్రభుతో నేను ఒక నిబంధన చేసుకున్నానంటే వదిలేసి వెళ్ళిపోతే ప్లాట్ఫామ్ మీద కాగితాలు పరుచుకొని పడుకున్నాడు. భక్సింగ్ గారు అంటారు, నా జీవితంలో దేవుడు అనేకమైనటువంటి శ్రమల్ని అనుమతించాడు, నేనెప్పుడూ సనగలేదు. అబ్బా, వాట్ ఏ స్టేట్మెంట్ అండి. నేనెప్పుడు నా ప్రభు మీద సనగలేదు. ఆ ప్లాట్ఫామ్ మీద పడుకుంటే ఆయన దగ్గర డబ్బులు లేవు, రాత్రికి భోజనం ఏందో తెలియదు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఇల్లు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ దైవజనుడు అక్కడ పడుకొని, నా జీవితంలో మొట్టమొదటి దినాల్లో దేవుడు అనేకమైన శ్రమల ద్వారా తీసుకొని వెళ్ళాడు, నేనెప్పుడు నా దేవుడిని నేను సనగలేదు. అలాంటి పరిస్థితులు ఇచ్చినందుకు నేను దేవుడిని స్తుతించాను. అసలు ఆ మాట చదివినప్పుడు నాకు ఒళ్ళు జలతరిచ్చింది. మనం చిన్న చిన్న విషయాలుగా దేవుని మీద ఎప్పుడు సనిగే వాళ్ళంగా ఉంటాం. ఏంటి ప్రభువుకు తెలియకుండా ఆయన అనుమతించే ప్రతి పరిస్థితి కొరకై మనం దేవుని స్తుతించే అనుభవంలోకి రావాలి. దావీదు నలిగిపోయాడు, విరిగిపోయాడు. ఆఖరిగా మాట చదువుదాం రమ్మ. 51వ అధ్యాయం 17వ వచనం చూడు. 51వ అధ్యాయం 17వ వచనం, కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం. ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అది చాలమ్మా, విరిగిపోవాలా. దావీదు అనుకోనుండు, అయ్యా బలులు కావాలా, కోడెలు కావాలా, గొర్రెలు కావాలా, వేల కొలది నీకు బలు అర్పించగలను, కానీ నువ్వు అవి కోరవు. నా హృదయం, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు ఎంతగానో. అందుకే దేవుడేమన్నాడు తెలుసా? నా హృదయానుసారుడైన మనుషుడు
నిలిచిపోయాడండి చరిత్రలో దావీదు. 1000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి దావీదు కుమారుడా అని పిలుచుకున్నాడు. వావ్, ఎంత గొప్ప ధన్యత! క్షమాపణలు అంత ఉంటుందండి, క్షమాపణలు అంత ఉంటుంది. ప్రభువా నన్ను క్షమించు. క్షణికమైన వాటి కోసము అబ్బా నేను దేవుని బిడ్డను కదా అని అనుకోగాకు, బాగున్నావు అనుకోగాకు, ఏమరపాటుగా ఉండగాకు. రక్షణ యొక్క జీవితంలో ఎల్లప్పుడూ ఎలర్ట్గా ఉండు. ఇజ్రాయెల్ జనాంగము, ఇప్పుడున్న ఇజ్రాయెల్ జనాంగము అక్టోబర్ 7వ తారీఖున ఏమరపాటుగా ఉన్నారు, ఫంక్షన్ చేసుకుంటున్నారు, నైట్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. హమాస్ ఒక్కసారిగా పడింది. ఏమైందో ఇంటెలిజెన్సీ, వాళ్ళకు ఒక్కరు చనిపోయినా కూడా అంత పవర్ఫుల్. దాదాపు 1500 మందిని చంపేసి 250 మందిని ఎత్తుకుపోయారు. ఏమరపాటుగా ఉండగాకు క్రైస్తవ జీవితంలో మెలకువగా ఉండు. దేవుని వాక్యములు అద్దంలో చూసుకో. అందుకే ఈ యొక్క మీటింగులు. ఆఖరికి ఒక స్టోరీ, నిజమైన స్టోరీ చెప్పి ముగించుకుందాం. 1958లో స్పెయిన్లో బుల్ ఫైట్లు ఉంటాయి. అంటే ఈ ఎద్దులతోటి యోధులు ఉంటారు. వాళ్ళకు అదొక సరదా, వాళ్ళ సాంప్రదాయం. మన రాష్ట్రంలో కోడి పందాలు అలాగో వాళ్ళు కూడా బుల్ ఫైటు. సరే, ఒక యవనస్తుడు, అతని పేరు 21 సంవత్సరాలు, జోస్ కుబేరా, బాగా వచ్చాడు, దాంతో పోరాడాడు. అందరూ పబ్లిక్ చూస్తూ ఉన్నారు. అందరు చూస్తూ ఉంటే ఓ బా ఏం చంపేస్తున్నాడు, ఏమున్నాడు, కత్తి దానిలో పొడిచేశాడు. తర్వాత అది ఇంకా రెచ్చిపోతూ ఉంది, మళ్ళీ పొడిచాడు, పడిపోతే ఇంకా చంపేశాడు బా అని అందరు కరతాళ ధ్వనులు చప్పట్లు కొడుతుంటే ఇతను కూడా ఓ ఇలా అంటున్నాడు, ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నాడు, ఎగురుతున్నాడు. అనుకోకుండా సడన్గా అది చచ్చిపోయింది అనుకుంది, లేచేసి వచ్చి వెనక పొడిచేసింది. పొడిచి ఇలా పైకి ఎత్తేసరికి లంగ్స్, హార్ట్ చీల్చుకొని వచ్చేసి చనిపోయాయి. అర్థం కాలేదు. ఇప్పటికీ వాళ్ళ దేశంలో ఆ స్టోరీ చెప్పుకుంటూ ఉంటారు. ఏమరపాటు పనికిరాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ప్రభువా నీ వల్లే నేను జీవించాలి, నీ వల్లే నేను ఉండాలి, నీ సారూప్యతలకు మార్చడానికి చెయ్యి. కాబట్టి రండి ఆఖరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవమ్మా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22 చదువు. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించు. శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అది వాక్యాన్ని సాత్వికముతో దాన్ని అంగీకరించాలా. వినుటకు మనం వింటున్నాం కానీ వాక్యానుసారమైన జీవితం. ఆఖరిగా ఇంకో మాట అమ్మ, 119వ కీర్తన 57వ వచనం చదువు. కీర్తనలు 119, కీర్తనలు 119, 57. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. నిశ్చయించుకుంటావా ఈ సమయంలో? ప్రభువా నీ వాక్యం ఏమి చెబితే దాని ప్రకారం నేను నడుచుకుంటా. వాక్యం వింటున్నా, రండి ప్రార్థనలోకి రండి, మోకరించండి. యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందటానికి ముందుగా ప్రభువా నేను ఒక నిశ్చయం చేసుకుంటున్నా. కీర్తన గ్రంథం 119, 57 చొప్పున ఇక నుంచి నేను నీ కొరకు నీ వాక్యం ఏమి చెబితే దాని ప్రకారం. ఎన్నో వర్తమానాలు వింటున్నాను ప్రభువా, వింటున్నాను, అలవాటు చొప్పున బలలో పాలు పొందుతున్నాను, వెళ్ళిపోతున్నాను. అలా వద్దు ప్రభువా, నాకు ఇష్టం లేదు ప్రభువా, అది నీకు కూడా ఇష్టం లేదు ప్రభువా. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. క్షమాపణ. ఏ విషయాల్లో పరీక్షించుకో. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను నువ్వే పరీక్షించుకోమంటున్నాడు. మనల్ని మనమే పరీక్షించుకునేలా తీర్పు పొందకపోదము. 2 కొరింథీ 13:5లో కూడా ఉంది, నిన్ను నువ్వే, మనల్ని మనమే తాను పరీక్షించుకోమంటున్నాడు దేవుడు. మనం బ్రష్లు కానియకుండా ఉండాలంటే మనల్ని మనం పరీక్షించుకో. ఆ రీతిగా ప్రభు యొక్క బలలో మనం పాలు పొందుదాం గాక.